తెలంగాణ రాజముద్రపై రాజకీయ రగడ కొనసాగుతోంది. సింబల్ మార్పు నిర్ణయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినా రాజకీయ పార్టీల మధ్య ఈ అంశంపై మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు అంశాన్ని ప్రభుత్వం వాయిదా వేసినప్పటికీ దీనిపై రాజకీయ రగడ మాత్రం కొనసాగుతోంది. గత ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంపై ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాంటి వాళ్లు తమ ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల ఆలోచనలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. విపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని వారి విమర్శలను పట్టించుకోబోమన్నారు. చిహ్నంకు సంబంధించో లేదా ఇంకోటి సంబంధించో గతంలో పెట్టినప్పుడు ఎవరు అభిప్రాయాలు తీసుకోలే, వాళ్ళు పెద్ద ఇలా దాన్ని విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు తీసుకున్నాడు ఎవరైనా సలహాలు తీసుకున్నారా? కాబట్టి చర్చ చేసేటప్పుడు అందరూ రకరకాల మైండ్స్ పనిచేస్తాయి. ప్రభుత్వంకి అంత స్వేచ్ఛ, ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడున్నటువంటి చరిత్ర, భౌగోళిక చరిత్ర, తెలంగాణ వాస్తవ పరిస్థితులు, అమరవీరులు అనేక అంశాలు అందులో ఉన్నాయి. దాని ప్రకారంగా కేబినెట్ డిసిషన్ తీసుకుంది, ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం ఉండాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే లోగోలో చార్మినార్ ను తొలగించాలన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం పాలకుల చిహ్నాలు ఆనవాళ్లు తొలగిస్తామన్నారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపం లోగోను పెట్టడాన్ని బీజేపీ స్వాగతిస్తోందన్నారు. మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం. చార్మినార్ని పూర్తిగా చిహ్నం నుంచి తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి చివరి హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణాన్ని ఖచ్చితంగా లోగోలో ఈ చిహ్నంలో ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా మీరు చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. రాష్ట్ర చిహ్నం మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ తప్పుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని రాష్ట్ర చిహ్నాన్ని మార్చవచ్చని, కానీ తెలంగాణ ప్రజలతో కేసీఆర్ కు ఉన్న బంధాన్ని విడదీయలేరని విమర్శించారు. ఇలా మీరు లోగోలను మార్చచ్చు, కేసీఆర్ గారిని పెట్టినటువంటి లోగోను మార్చచ్చు, ఈ తెలంగాణ చిహ్నాన్ని మార్చచ్చు. మీ చేతిలో అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ చిహ్నాన్ని మార్స్తారేమో, కానీ కేసీఆర్ కు తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి స్నేహాన్ని మీరు విడదీయలేరు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు అంశంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ దీనిపై రాజకీయ రచ్చ మాత్రం కొనసాగుతోంది.